కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సలను పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్ను మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్ కలిసి ప్రారంభించారు. ప్రపంచంలో అత్యధిక అధునాతనమైన లినాక్ మిషన్ను 22 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉందని చికిత్స కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది. ఒక్కోటి 10 లక్షల నుంచి 20 లక్షల ఖరీదు చేసే ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేదాన్ని ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అత్యంత ఖరీదైన క్యాన్సర్ చికిత్సని పేదలకు అందించడానికి అవకాశం ఉన్న ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి గత పాలకులకు మనసు ఒప్పలేదు. దీన్ని మరింత పటిష్టం చేయడం కోసం ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా, వైద్య కళాశాలగా కూడా కర్నూలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.